సింప్రీ. ఏం గుడ్ మార్నింగ్ అమ్మా, నాకు అన్ని బ్యాడ్ మార్నింగ్లే. ఈ అపార్ట్మెంట్ కి లిఫ్ట్ బాయ్ ని, వాచ్మెన్ ని, తోటమాలిని, వాటర్ బాయ్ ని అన్ని నేనే. ఇవన్నీ చాలా అన్నట్టు సెక్రటరీ గారి ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. పైకి వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోతున్నారు, కిందకి వెళ్ళిపోయాడు కిందకి వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఈ లిఫ్ట్ లో షిఫ్ట్ లేకపోతున్నాను. ₹1 జీతం పెంచమంటే బడ్జెట్ లేదంటారు. ఏమిటో. డోంట్ వెరీ సింప్రీ, ఈ బిల్డింగ్ లో అందరికి కావాల్సిన వాడివి నువ్వు ఒక్కడివే. నీకు కూడా మంచి రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు సంతోషంగా ఉంటావు. చాలా థ్యాంక్స్ అమ్మా. నీతో రోజు పొద్దున్నే ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు, నా బాధలన్నీ మర్చిపోవచ్చు. గుడ్ మార్నింగ్ అపర్ణ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాంబాబు గారు మీరే? అస్సలు గుర్తుపట్టలేకపోయాను. చూడండి. నువ్వేంటి షేవింగ్ చేసుకుని బాత్రూమ్ లోంచి బయటకు వస్తుంటే 10 ఏళ్లు నాతో కాపురం చేసిన నా పెళ్ళమే నన్ను గుర్తుపట్టలేదు. ఆ గెడ్డం స్టైల్ ఏంటండి? ఫ్రెంచా జర్మనా? జర్మనా జపానా? షేవింగ్ చేసుకుంటుంటే మధ్యలో వాటర్ అయిపోయింది. అంటే ఈవేళ మీరు స్నానం చేయలేదా? నేను స్నానం ఒక్కటే చేయలేదు. ఈ బిల్డింగ్ లో చాలా మంది చాలా చేయట్లేదు. మూసుకుని చాలు చెయ్యి. ఇంకాసేపు ముక్కు మూసుకుంటే కిందకి కాదు ఏకంగా పైకే పోతావు. ఇప్పుడేగా పైనుంచి కిందకు వచ్చావు, మళ్ళీ పైకి వెళ్ళే బటన్ నొక్కుతావేంటి? మీకు తెలపతి ఊరుకోండి. కిందకి వెళ్ళాలంటే పైకి వెళ్ళే బట్టనే నొక్కాలి. ఇదెప్పటి నుంచి? జస్ట్ నేను రాత్రి నుంచే. కనీసం ఫ్లోర్ వచ్చినప్పుడు ఆగుతుందా? ఆగినప్పుడు గ్యారంటీగా ఏదో ఒక ఫ్లోర్ వస్తుంది. మీదైతే దిగండి. మా ఫ్లోర్ కాకపోతే పోనీ మీరు దిగటం అని నేను దిగిపోతాను. నా పని మీరు చేసుకుంది కానీ ఏదో లిఫ్ట్ ఏదో గోరా. ఆగండి, ఇద్దరు ఎక్కడా గీయలేదు. లోపల ఒక మనిషికే ఖాళీ ఉంది. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? నేను ఒక్కదానిగా. అబ్బా చెప్తే అర్థం చేసుకోండి. కొంచెం కంటిని ఇంత వివరంగా చెప్పిన అర్థం చేసుకోకపోతే కష్టం. ఏంటే కష్టం? మీకే తెలుస్తుందండి. అరే లిఫ్ట్ ఆగిపోయిందే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ లిఫ్ట్ మళ్ళీ కదలాలంటే ఇద్దరు మనుషులు దిగాలి. రోజు నన్నే దింపేస్తారు, నేను దిగను. సెక్రటరీ గారితో చెప్పి నీ ఉద్యోగం పీకించేదాకా మళ్ళా నేను ఈ లిఫ్ట్ ఎట్టవట్టు. సెక్రటరీ కాదు అది బాతో చెప్తా. నిన్ను కాదు గాని వాడిని పీకేయాలి. మొన్న కార్ రాంగ్ పార్కింగ్ లో పెట్టానని టైర్ లో గాలి తీసేస్తాడా? ఇలాంటి విషయాల్లో మా సెక్రటరీ గారు యమ స్ట్రిక్ట్ అండి. మా కార్లోనే గాలి తీసేస్తాడు వాడు. రాత్రి తోడు కోసం పెరుకురని అప్పుడు చెప్తా వాడి పని. ఏంటి తోడు పెరికి మీ ఇంటికే వస్తాడా? మా ఇంటికి తప్ప అందరికి వెళ్తాడు. అంత పెరుగు వాడేం చేసుకుంటాడు? స్వగృహ ఫుడ్స్ లో సెకండ్ హ్యాండ్ అమ్మేస్తాడు. ఏంటి పెరుగు అమ్మేస్తాడా? ఆ పెరుగు అమ్మేస్తాడు, పాలు కొట్టేస్తాడు. అయితే రోజు మా ఇళ్ల ముందు పాలు దొంగిలిచ్చే సెక్రటరీ అన్నమాట. బాబు ఇంత చిన్న వయసులో ఇంత తెలివితేటలు వచ్చేసేయండి బాబు. నేను చెప్పడం తెలిసిపోయింది మీకు. ఏమయ్యా సింపరి, మా పేపర్ లో 2వ పేజీ రావట్లేదయ్యా. కాస్త పేపర్ బాగా చెప్పు నాయనా. 2వ పేజీ రావట్లేదా? మా పేపర్ లో సినిమా పేజీ రావట్లేదు. ఈ బిల్డింగ్ వచ్చాక స్పోర్ట్స్ పేజ్ చదవడమే మర్చిపోయాను. అవన్నీ ఏమవుతున్నట్టు? మా సెక్రటరీ గారి ఇంట్లో ఫుల్ పేపర్ అయినట్టు. అమ్మా ఇంత నీచున్నా మనం సెక్రటరీగా పెట్టుకుంది. వాడంత నీచుడు కాబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి సెక్రటరీగా పనిచేస్తున్నాడు. మీలో ఎవరైనా సెక్రటరీగా చేస్తారా చెప్పండి, రేపేమని పీకేద్దాం. అమ్మో నా వల్ల కాదు, మా ఆవిడే నా మాట విందో కదా. అందుకే వాడినే సెక్రటరీగా కంటిన్యూ చేద్దాం. ఈసారి కమిటీ మీటింగ్ లో వాడిని పీకేద్దాం. ఆ పీకర్ రెండు కానీ రేపు నుంచి లిఫ్ట్ ఎక్కండి. యాదవ గోలి యాదవ సంతని. హలో ఆంటీ. రామ్మా. హాయ్ ప్రియా. హాయ్ అప్పు. తింటున్నావా రోజు ముద్ద పప్పు? ఏంటా పిచ్చి మాటలు? ఇదంతా వాడు నేర్పిస్తున్నాడు ఆంటీ. ఏడువాడు జాగింగ్ నుంచి ఇంకా రాలేదా? అసలు వెళ్తేగా రావడానికి. రాత్రి అంతా ఆ పాడు ఇంటర్నెట్ ముందే కూర్చుంటున్నాడు. కాలేజ్ కి టైం అవుతోంది. నిజమే, రా లేపుదాం. వీడు మేల్కొనే ఉన్నాడే. లేదు మమ్మీ, ఈ మధ్య కళ్ళు తెరిచే నిద్రపోతున్నాడు. కొత్తగా మొదలు పెట్టాడు. అబ్బా ఏంటి స్మెల్? చిచి, వీడు రాత్రంతా మేల్కొని చేస్తున్న పని ఇదన్నమాట. కలవరిస్తున్నాడు చూడు. కాదు, కలగంటున్నాడు. ప్రియా
తొందరగా లేచి రెడీ అవ్వు, ఇప్పటికే లేట్ అయింది. ముందు మీరంతా బయటికి వెళ్ళండి. ఏ మమ్మల్ని బయటికి పంపించి మళ్ళీ పడుకుందావనా? లే. ముక్కు మొహం తెలియని అమ్మాయికి మనసిచ్చి అనవసరంగా బాధపడకురా. రే బాలు, ఏ అమ్మాయి కోసం నువ్వు వెతికావో ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చిందిరా. అదృష్టం పడిసం పట్టేట్టు పట్టిందిరా. ఒరే బాలు, ఇంకెందుకు రాలేదు, వెళ్ళి అయ్యేవి అని చెప్పి. ఏంటి ఏంటి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు? అన్నయ్య నాన్న వచ్చారు. మీ అన్నకుండా వచ్చానంట, సుధాకర్ వెయిట్ చేస్తాం, అక్కడ మాట్లాడుకుందాం. ఈవినింగ్ అడిగా ఉండు, హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు? నర్సులకు బీటు కొట్టడానికా? నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. మీ అన్నని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని దాచుకోమ్మా. భూదేవి, ఓర్పు, సహనం, వంకాయ. నీ చెల్లి పెద్ద ఆరిందే కదా, ఆవిడ మాట విను బాబు. హాయ్ ప్రియా. ప్రియ ఒక మంచి అమ్మాయి, ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఒక బ్రహ్మాండమైన ఎంత ఇది రెస్టారెంట్ లో బీరు. నాయరు మ్యాటర్ చాలా సీరియస్, వెళ్ళి వెళ్ళు. నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలంటారు, అది నువ్వు ఎలాగో ఇచ్చేసావు. ముందు ఫ్రెండ్షిప్ అవ్వాలంట, ఆ తర్వాత ప్రేమికుడు అవ్వాలంట. 2 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రేమికుడుగా వద్దు, ఫ్రెండ్ గా ఉండని జస్ట్ హ్యాండ్ ఇచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారా? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అదే కదా. అప్పుడు ఆ అమ్మాయిని తలుచుకుని సంవత్సరం ఫెయిల్ అవటం ఖాయం. లేకపోతే వీడి జీవితంలో ఫెయిలే అవడం. ఊరుకోనరా. అరే బాలు, ప్రియా చెప్పిందే కరెక్ట్. ముందు నువ్వు అమ్మాయి ఫ్రెండ్ కావడానికి ట్రై చేయి. ఫ్రెండ్ అవుట్ వెళ్ళారా? అరే ఇంత జరిగాక నువ్వు అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తే బాగుండదు. ఆ అమ్మాయి నేను ఫ్రెండ్ గా భావించింది అనుకో, ఖచ్చితంగా ఆ అమ్మాయి నేను వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుంది. ఇతనే మా చిన్నయ్య. అన్నయ్య, హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ కి రావడం లేదేంటి? ఓయ్ అన్నయ్య, ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ మొక్కలకి చాలు బావా. ఏ ప్రియా, నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య. ఇంకా 2 ఆల్బమ్స్ ఉన్నాయి, అవి చూస్తారా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. ఇదిగో ఈ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఇదేమో ఇప్పటిదాకా ఇది ఈ ఫోటోలో చూపిస్తుంది కదా, ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా? చూడండి, బుజ్జి గుండు కదా, ఆలోచించిన ఆశాభంగం, మరి రాదు ఈ అవకాశం. చూడు పెద్దమ్మా, తిరుపతిలో గుండె గీయించుకున్నప్పుడు చూడు, అది నా ఫ్రెండ్స్ అందరికి చూపించాడు. వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు. నీ అల్లరి పాడుగాడు, దాన్ని ఏడిపించింది నీకు నిద్ర పట్టదా? అస్తమానం అల్లరి చేస్తావు. జాగ్రత్త, పడతాను. Rascal. ఏంటి బాలు ఇదంతా? అదే ఏం లేదు, తమాష్కి. ఏంటి గోళ? మనశ్శాంతిగా నిద్రపోనివరా? నమస్కారం అంకుల్. ఎవరు? అనువా? బాగున్నావు తల్లి? తాతగారు ఎలా ఉన్నారు? అమ్మమ్మమ్మమ్మ, ఫారెన్ లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎంత మర్యాద. ఒరే, మీరిద్దరు ఉన్నారే, ఎప్పుడైనా చేశారా? ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు? తను వెళ్ళని, నీ పని చెప్తా. నువ్వు రామ్మా. అను, రామ్మా. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి? చాలా అందంగా ఉన్నాడు. నేను చెప్తాను. ఇది మా పెద్దని ఫోటో, బాంబేలో ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. అవును, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఏంట్రా? అమ్మా చూసావా అమ్మా, చిన్నప్పుడు నాకు ఇలాగ ఫోటో తీయించినప్పుడు ఇలా మాట్లాడేదా? ఇలాగేగా, రేపే తీద్దాం. రే అవుతాను, మోగట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూడు అన్నయ్య, మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్ట మాత్రం తీయొద్దు. అన్ను వచ్చింది, తర్వాత నీ పరుగు పోతుంది.
దొరికావు. సబ్బు పెట్టేంటి? సబ్బు పెట్టి గురించి తెలీదా మీకు? రండి రండి రండి, ఇలా కూర్చోండి. అసలు ఆ సబ్బు పెట్టు మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడు ఎవరి ముందు ఏమనాలో తెలియకుండా ఇది ఏంటి మర్యాద లేకుండా, నాకొద్దు మర్యాద నా వయసుకి. ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తున్నావు? చెప్పు చెప్పు చెప్పు. అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియా అను కాఫీ తీసుకురా. బాలు, ముందు నువ్వు వెళ్ళి మొహం కడుకుంటా. వెళ్ళు బాలు, వెళ్ళు బాలు. ఓకే ఓకే. ఒక రోజేమో అన్నయ్య స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. డ్రెస్ తీసేసి షెల్ఫ్ లోంచి సబ్బు పెట్టి తీశాడు. ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ రూమ్ నుంచి బయటకు పోయింది. బాలు, నాన్నకి తెలిస్తే తిడతాడని భయపడి తను డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురికాలకి సబ్బు కోసం వెతుకుతున్నాడు. అప్పుడు చిన్న పిల్లాడే కదా. కాదను, అప్పుడు అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు. ఏంటి బాలు? హలో, కొంచెం లెగిస్తారా? ఇది లేడీస్ సీటు. మేము మంగళం ఎవరు చెప్పారు? కర్మ కర్మ. లేడీస్ ప్లీజ్ ప్లీజ్. మనల్ని కాబట్టి కూర్చోమన్నారు, అదే ముసలాళ్ళనైతే కూర్చోమంటారా? అలా అనుకుని ఇచ్చామే ముసల్దానా. ఆడదానివి మగాళ్ళని మమ్మల్ని కొట్టవా? వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్న ఆడ పోలీసులు అలర్ట్ చేసే వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారు. ఎవరా నేర్పించడం? ఇన్స్పెక్టర్, నెక్స్ట్ స్టాప్ లో కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నాయి కదా, పదండి పోదాం. మీ టైం బాగుందిరా, బతికిపోయారు. ఇంకోసారి బస్సులో కనిపించారా చచ్చారే. నువ్వు వెళ్ళక వచ్చే వారం మేము బెంచ్ కారు కొంటాం. నోరు మీరా? అసలు మనం ఏం చేశాం రా? ఎంతో మంది ఎన్నో తప్పులు చేస్తుంటారు, మనం చిన్న తమాషా చేసాం, దానికి ఎంతలా కొట్టాలా? అసలు దాన్ని ఊరికి వదిలిపెట్టరా, మనం కొంచెం అది కాదక్క. పనులు తిన చాలక నవ్వు ఒకటే. మనకి వదిలి చెబుతారు. వచ్చే స్టాప్ లో దొరికిన వాళ్ళని ఎరక్కుంపేస్తారు. వచ్చే స్టాప్ లో మన అర్నాల్ గారు బొగ్గుగా ఎక్కుతాడు. వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటుంటే ఎన్ని రోజులు మీ రాత్రి సాగుతున్నాయి చెప్పరా? ఏరా నీ మొక్కలు స్పీడ్ స్టార్ట్ ఏంట్రా చెప్పు. బేబే నేను మోగోనక్క. ఎలా మాట్లాడుతున్నావురా? సారీ అక్క, సారీ. ఏంట్రా సారీ? ఇది అవసరమా? త్వరగా పడ్డారా? ఆపాను. ఏంటంట? ఇదే రాను ఇల్లు. కర్మ కర్మ కర్మ. ఎన్నిసార్లు ఇంటి ముందు మమ్మల్ని తిప్పుతూ ఉంటావు. చంపేస్తున్నారా బాబు. ఎప్పుడే ధైర్యం చేసి లోపలికి వెళ్ళావా? పోనీ అమ్మని తెలియదంటే ఓకే, ఆల్రెడీ 2 సార్లు మీ ఇంటికి వచ్చింది కదా. అది కాదురా, కొంచెం భయంగా ఉంది. అలాగా? నాకు తెలియక అడుగుతానురా, అసలు నువ్వేనా అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసింది? షూర్, కన్ఫర్మ్. నువ్వు కాదనుకుంటున్నానులే. ఎందుకంటే నీ ధైర్య సాహసాన్ని చూసి నాకు వణుకొచ్చేస్తుంది. లోపలికి నువ్వు వెళ్ళొస్తాను. వెళ్ళి సభ్య సభ్యతే. నువ్వు లోపలికి వెళ్ళు. కుమ్మేయడం ఖాయం. ఇచ్చితే మూత్రం పోయిరాదు. మనకి ఇక్కడే కరెక్ట్. అమ్మో అమ్మో, ఆగుతారు నన్నే చెక్కు, నన్నే చెక్కు, నన్నే చెక్కు. కావాలంటే డబ్బులు తీసుకున్నాను. తీసే డబ్బులు వద్దురా, ఈ 2 నెలల ఒకేళ్ళు పట్టుకో. పట్టుకున్నాడు, 2 నెలల ఒకేళ్ళు పట్టుకున్నాడు. ఈ పట్టుకోవడం ఏదో అక్కడే పట్టుకొని ఉంటే దూరం వచ్చేవాళ్ళకి కాదు కదరా సార్.
ఈ వైజాగ్ పిచ్చోళ్ళు ఎక్కువ అండి. సోపున రా సోపున, ఇక్కడ నుంచి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్దాం. స్వప్న స్వప్న రా బాబు. అదేంటి స్వప్న అలా అంటావు? మన ఇద్దరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నాం. మన ఇద్దరు పెళ్లికి మన పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదుగా. అందుకే ఇక్కడ నుంచి ఎగ్గిరి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్ళి చక్కగా కాపురం చేసుకుందాం. ఇక్కడి దగ్గర దూకితే మీ ఇంటికి వెళ్ళి కాపురం చేయరా? మనతో ఎప్పుడు కాపురం చేస్తాడా బాబు? అదంతా నాకు తెలియదు. మన ఇద్దరు దూకి చచ్చిపోవాలి. రా స్వప్న ప్లీజ్. సోపునా ఆడే అనుకున్నాను, ఈడు కూడా అదే టైపు. ఈ వైజాగ్ ఏంటో అర్థం కావట్లేదు బాబా. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా? నా చిన్నప్పుడు తోలుబొమ్మలాట్లో ఉండేవాడు బాబు, బుట్టకెత్తిగాడని. తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు. అంటే అంత అందంగా ఉన్నానన్నమాట. అబ్బో ఏడైపోయింది. పద పద ఇంటికి వెళ్ళాలి. నీ బండిది. బండి అదేమన్నా కారా మోటార్ సైకిలా షెడ్ లోంచి బయటికి తీయడానికి? బయట షెట్ కిందే పడి ఉందండి. అయితే పదా. అయినా తమరు నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే. ఉండండి ఆటో తీసుకొస్తాను. ఆటో ఎందుకు రా, డబ్బులు దండగా. పదా. ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే, నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే. సిగ్గెందుకు రా నీ బొందా? మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు? ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు, ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు. పట్టు విడిపుండాలి రా సన్నాసి. అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను. తమరు పైకి వచ్చింది మీ పట్టు ఇడుపుల వల్ల కాదండి, నా సైకిల్ ఎక్కి. బోర్డు జోకులు ఎక్కువ. అయ్యి బాబు కోడి బాబు, నా కోడిని చంపేస్తున్నారు బాబు, నా మహాలక్ష్మిని చంపేస్తున్నారు బాబు. అరవకయ్యా. అది పందెం కూడా. పందెంలో గెలవని బాగా మేపు తయారు చేశాను దాన్ని. ముందు వీళ్ళిద్దరిని కట్టేయరా, డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు. కట్టేస్తారా? కట్టేస్తే వీడిని కట్టేసుకోండి. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. అయ్యా అయ్యా అయ్యా, తమరిని ఉప్పు పాత్ర అయ్యా. అయ్యారు నాలుగు వేలకు వదిలేసి పారిపోతారా అయ్యా? అయ్యా తుమ్ము వచ్చింది, మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది. 4 రోజులు అవుదామా? వెనకతోమో ముందుకు మంచిది. నోరు మూసుకోబడండు, లేకపోతే అధిక మాసాల వడ్డీ కూడా కడతా. హక్కు పచ్చి వేదవా అని నడా. ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఇక్కడికి వస్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాలా. మన్మధుడు లాగా ఉంటావేమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. కోకిలా కోకిలా వచ్చేసా, నీ భావన వచ్చేసా. చిచి, కోకిలా కుకు అనాల గాని చిచి అనకూడదు. నువ్వంటేనే నాకు అసహ్యం. నీ మొహం నాకు చూపించుకో. గ్రుడ్డిన గుట చేత కొంతకాలం వేలెపుడమి పాండురాజు, ఇప్పుడు కొడుకు లేదు గోదొడంగిరి. మామయ్య కోకిల నన్ను చీకొట్టింది. ఆ కారణమున గ్రుడ్డిదయ్యను మాట కూడా నాకు. మామయ్య పద్యమాపి గజ్జ మొగలు పెట్టు మామయ్య. అల్లుడా భీమసేన, ఏల ఈ తొందర సర్వమెరింగియో నన్ను నెపపెట్టుట న్యాయమా? గత 6 ఏండ్లుగా అమ్మాయి నీవు తనకు నచ్చలేదనియే వాక్రుచ్చుచున్నది. నిన్ను గనినప్పుడెల్లా శాగునింతమును వల్లించుతూనే ఉన్నది. వాస్తు మారిన దాని మనస్సు మారునేమో అని ఇప్పటికి 6 గృహములను మార్చి తిని ఇది 7వ గృహము. ఇంకనూ దాని మనస్సు మారలేదనినా అది నీ కర్మయ్యే తప్ప వేరొండు కాదు. పొమ్మావలకు ఇంకా గృహములను మార్చు శక్తి నాకు లేదు. పొమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా కుమార్తెను నేను దండించియో దూషించియో శాసించియో నీతో పరిణయమను గొప్పింపజాల. నీవే ఎటులైన దాని మనస్సును నీ వైపు మరల్చుకున్న పక్షమున మీ కళ్యాణమును జరిపించగలవాడను. మరి 2 దినముల్లో దుగ్గిరాలలో నాటక ప్రదర్శన గలదు. నీవు నా సాధన కడ్డుపడక పొమ్మావలకు. ఒరే కురుకుల కాంతార దవారలాభిధేయ రాధేయ. డజన్ ఎంతయ్యా? 6 రూపాయలండి అయ్యా. 3 రూపాయలకి ఇస్తావా? ఎక్కదు బాబు, 5 రూపాయలు ఇప్పించండి. సరే ఇది తీసుకుని. కోకిల నన్ను చూసి నవ్వాలి కిలకిల. బాగున్నావా పెద్దనాన్న? మీ ఆవిడ అడుక్కునేవాడితో లేచిపోయింది కదా, తిరిగి వచ్చేసిందా? కోకిల అమ్మాయి కాబోవు పెనిమిటిని
పెద్ద తండ్రి అని సంబోధించుతుంటివా? ఏమైనది నీకు? తాతయ్య తాతయ్య నన్ను తాతయ్య అని సంబోధించుతుంటివా? నేను నీ పితామహుడను కాను, జనకుడను, గండభేరుండ నామధేయుడను. ఊరుకో తాతయ్య, నువ్వు మా నాన్నవేమిటి? మా నాన్న పేరు హరిగ్రీవుడు. అవును, నేను ఇక్కడున్నానేమిటి? మా వారు ఎదురింట్లో ఉన్నారు. పిల్లలు ఏమైపోయారో ఏమిటో. ఓసారి మా వారిని పలకరించి వస్తాను తాతయ్య. మావయ్య, కోకిలకి ఏమైంది? బహుశಃ నా కుమార్తెకు గత జన్మ స్మృతులు జ్ఞప్తికి వచ్చినవేమో. అల్లుడా భీమసేన, నీవు కడుంగడు దురదృష్టవంతుడవు. ఏలననా ప్రళయ నిర్ఘాతమరజతబట్టవచ్చు, హేమశైలము కొనగ్రోటనెత్తవచ్చు, దివిని భువిని రెడ్డి సద్దింపవచ్చు. ధర నా కూతు మనసు మార్పని ధరముగాదు, నా ధరముగాదు, బ్రహ్మధరమైన గాదు. ఏమండి? అయ్యా, తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు. ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి. మన అబ్బాయి గోపి ఏడి? మన అబ్బాయి గోపియ? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతి అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక, పూతన, పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి 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 వరకు వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి, ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల భార్యని. అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రి. ఏమిట్రా గావు కేకలా? కుంచిత పదం. ఒరేయ్, నువ్వు ఇక్కడే అయ్యగారి దగ్గర పనిచేస్తున్నావా? వెళ్ళి మా ఇద్దరికి కాఫీలు పట్టరారా. నేను కుంచిత పాదాన్న, నన్ను ఒరే అంటావా? నేను మీకు కాఫీలు తీసుకురావాలా? ఊరుకోమ్మా, కోపం వచ్చిందంటే సంవత్సరానికి 42 నెలలు చొప్పున అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు. నీ సొమ్మేం పోయింది? అదేమిటండి, వాడు మన నౌకరు కుంచిత పాదం గాడు కదూ. సేమ్ అదే, అవధం తగిన మొహం. పూజారి గారి అమ్మాయితో వెధవేషాలు అయిపోతే వాడు తల గొరిగి గాడిద మీద ఊరేగిచ్చారు. వద్దు, ఇంకా పెద్దల్ని మీరు చూసుకోండి. ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగద్దు. ఏమండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా? పెళ్ళే? అప్పుడు ఏం తొందర? దానికి ఇంకా 92 ఏళ్లే కదా. పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం. ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు. ఇప్పుడు అలా దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా? ఇప్పుడు నాకు 2 జన్మలకి కలిపి 120 ఏళ్ళ వయసు కదా. చేతుల్లో చావ చచ్చిపోయింది. నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా, ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా. స్టెప్పుడు కోకిలా పద ఇంటికి. వస్తానండి, మళ్ళీ రేపు వస్తాను. ఎందుకు? పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి. అయ్యో ఓరి నాయను, అయ్యో వద్దు బాబోయ్, అక్కడే ఆగు తండ్రి. అయ్యా అయ్యో అయ్యో అయ్యా అయ్యో అయ్యా. నా కాపాయి బెళ్ళంతో సత్తలాడతావా? అబ్బే, నాకేం తెలియదు బాబు. ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతోంది. ఏది నీ చేయి? ఎందుకు? జాతకం చూస్తావా? కాదు, నీ జాతకం మారుస్తా. వద్దు. అమ్మో, జాగ్రత్త. అమ్మో, టేక్ కేర్. దేవుడు, అయ్యో. ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి. మదవెక్కిన ఎద్దు కథం తొక్కుతున్నట్టుంది. ఏమిడ్రా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెధవి. దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండయ్యా. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి తెస్తుంటే ఆ ఎదురింటి పీరుగా నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెధవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి. నువ్వెలా నచ్చావురా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవుతోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. ఆ మాట నిజమేననుకో. అంటే నేను మాళీగెదిరినా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? చచ్చావు. ఏ? మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు.
480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను, మునిగిపోతావు. వద్దు మహాప్రభు. ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. నీ దుంపదగా. ఏమండి అమ్మో అయ్యో పూర్వజన్మ వచ్చేస్తుంది. అమ్మో ఏమండి పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా ఏమిటి దొంగట ఆడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడ దాహం వేస్తుంది, కిరసా దాగొస్తానని వెళ్ళాడు. చాలా ఇంకెవరు కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటిచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరు కూడా ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట. అమ్మా ఏమండి ఈసారి 2 చేతులు రైలు ఇంజిన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలొకటి మళ్ళీను వారి పిండాకుడు.